మీడియాకి సంబంధించి హిట్లర్ కాలంలో ఒక పదం చాలా పాపులర్ అయింది. అదే గోబెల్స్ పబ్లిసిటీ. హిట్లర్ టైంలో హిట్లర్కి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఒక ఆయన ఉండేవాళ్ళంట. ఆయన పేరు గోబెల్స్. ఆయన పని ఏంటంటే అప్పుడున్న న్యూస్ పేపర్స్లో కానీ అప్పుడున్న రేడియోలో కానీ హిట్లర్నే పొగడాలి. హిట్లర్ జర్మన్ రేస్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన దేవుళ్లాగా అందరూ ప్రస్తుతించాలి. ఎవరన్నా మీడియా ఛానల్స్ ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే వాళ్ళని అక్కడే కండెమ్ చేసేస్తారనమాట. దాన్నే గోబెల్స్ పబ్లిసిటీ అంటారు. అంటే నువ్వు పెద్ద లీడర్ అయినప్పుడు నీ పేపర్, నీ ఛానల్ నీకు ఉండాలి. నువ్వు ఎప్పుడు డబ్బా కొట్టుకోవాలి. ఇప్పుడే దాన్ని ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా కూడా గోబెల్స్ పబ్లిసిటీ అంటున్నారు. ఇంతకుముందు న్యూస్ పేపర్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ మీడియా కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా మీడియాకి సపరేట్గా ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో, ఎవరైతే న్యూస్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు మీడియా స్టార్ట్ చేసుకునే వాళ్ళు, అద్భుతంగా దాన్ని రన్ చేసేవాళ్ళు, నిష్పక్షపాతంగా న్యూస్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. రీజనల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు భారతదేశంలో అన్నీ కూడా పొలిటికల్ కంట్రోల్, కమర్షియల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద కార్పొరేట్స్, పెద్ద పెద్ద కంపెనీ గ్రూప్స్ వీటిని ఓన్ చేసేసుకుంటున్నాయి అనమాట. చివరికి మీడియా రంగం కూడా ఒక పెద్ద వ్యాపార రంగం అయిపోయింది. మీడియాలో లాభాలు నష్టాలు పక్కన పెడితే మీడియాని వాడుకుని మాత్రం చాలా అంటే కొత్త నరేటివ్ని, ఉదాహరణకి న్యూస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ నరేటివ్. నరేటివ్ అంటే మనం చెప్పిందే న్యూస్, ప్రజల్లోకి మైండ్లోకి ఎలా తీసుకెళ్ళాలంటే అదే న్యూస్ అనమాట. సో మీడియాని కంట్రోల్ చేస్తే ప్రజల మైండ్ని కంట్రోల్ చేసినట్టే. కార్పొరేట్స్ చేతిలోకి మీడియా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఈ కథనానికి ఉదాహరణ ఎన్డీటీవీ, న్యూఢిల్లీ టెలివిజన్. మీ అందరికి తెలుసు ప్రణయ్ రాయ్. ఒకప్పుడు ఆయన జర్నలిస్ట్గా ఒక వెలిగాడు. ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ వీళ్ళు ఎన్డీటీవీ స్టార్ట్ చేశారు. ఎన్డీటీవీ స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికి తెలుసు, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కంపెనీలా వాళ్ళు ఫ్లోట్ చేస్తారు. ఆ కంపెనీయే రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ కంపెనీ అనమాట. ఆ కంపెనీ ఒకప్పుడు అప్పు కోసం విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ దగ్గర అప్పు తీసుకుంది. దాదాపు 403 కోట్లు అనమాట. ఆ అప్పు తీసుకునేటప్పుడు ఈ రాధికా రాయ్, ప్రణయ్ రాయ్ కంపెనీ ఏం చెప్పిందంటే, మేము అప్పుగా తీసుకుంటున్నాం, చెల్లించలేకపోతే మాకు ఎన్డీటీవీలో 29.18% స్టేక్స్ ఉన్నాయి, దానిలో 99.5% మీరు తీసేసుకోవచ్చు. అంటే కన్వర్టబుల్ వారెంట్స్ ఇచ్చే. కన్వర్టబుల్ వారెంట్ అంటే నేను నీ దగ్గర అప్పు తీసుకుంటున్నాను, ఒకవేళ కనుక అప్పు నేను తిరిగి చెల్లించలేకపోతే ఎన్డీటీవీలో నీకు స్టేక్ వచ్చేస్తాయి, మా స్టేక్ అంతా నీకు వచ్చేస్తాయి, మా షేర్స్ అని మీకు వచ్చేస్తాయి. ఈ ఆర్ఆర్పిఆర్ కొన్న స్టేక్స్ అని అంటే 29.18%, 99.5% మీకు, అంటే దాదాపు 29% స్టేక్ మీకు వచ్చేస్తుంది అని చెప్పి విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర అప్పు తీసుకుంది. అయితే ఎన్డీటీవీ అప్పు చెల్లించలేకపోయింది. ఇప్పుడు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అదాని చేతిలో ఉంది. అదాని చాలా చౌకగా విశ్వప్రధాన్ని కొనేసి పెట్టుకున్నాడు అనమాట 103 కోట్లకే. ఇప్పుడు అదాని ఏమంటాడంటే, ప్రస్తుతం ఎన్డీటీవీ అంటే ఆర్ఆర్పిఆర్ వాళ్ళు మాకు డబ్బులు చెల్లించలేకపోయారు, మేము దాన్ని కన్వర్ట్ చేసేసుకుంటున్నాం, ఆ అప్పుని ఈక్విటీగా చేసేసుకుని ఎన్డీటీవీలో మేము షేర్లు తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎన్డీటీవీలో దాదాపు 29% షేరు అదాని గ్రూప్కి రాబోతుందని అదాని ఆల్మోస్ట్ ప్రకటించేసుకుంది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ షేర్ ఇన్ ఎన్డీటీవీ అని చెప్పి ప్రకటించుకుంది లాస్ట్ వీక్ అనమాట. అయితే సెబీని ఇప్పుడు అడిగారు, కన్వర్టబుల్ వారెంట్ అంటే మేము ఇచ్చిన అప్పు మేము తిరిగి తీసుకోగలమా, మేము ఇచ్చిన అప్పుని మేము ఈక్విటీ రూపంలో తీసుకోవడే ఛాన్స్ ఉందా అనే విషయంలో సెబీ దగ్గర వాళ్ళు క్లారిటీ తీసుకుంటున్నారు. క్లారిఫికేషన్ అంటే ఎన్డీటీవీని అదాని గ్రూప్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇంకోటి కూడా ఉంది, ఏదైనా ఒక కంపెనీకి ఇంకో కంపెనీలో 25% కన్నా ఎక్కువ షేర్ ఉందనుకోండి, ఇంకా 26% హోల్డ్ చేసుకునే శక్తి ఆ కంపెనీకి వచ్చింది అనమాట. ఓపెన్ ఆఫర్ ఆ కంపెనీకి వచ్చింది. ఉదాహరణకి నాకు ఒక కంపెనీ ఉంది, నేను ఇంకో కంపెనీలో 20% లేదా ఆ పైన ఎక్కువ షేర్ ఓన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక 26% కొనుక్కునే రైట్ నాకు ఉందనమాట. వాళ్ళు అమ్ముతుంటే ఫస్ట్ కొనుక్కునే హక్కు నాకు ఉందనమాట. సో ఈ రూల్ ప్రకారం కూడా అదాని ఏమనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఎన్డీటీవీలో ఈ కన్వర్టబుల్ వారెంట్ ద్వారా, అంటే తను ఇచ్చిన అప్పు ద్వారా, తన కంపెనీ ఇచ్చిన అప్పు ద్వారా ఎన్డీటీ అప్పు చెల్లించలేకపోతే తను ఆ షేర్లు తీసేసుకుంటే, రేపు ఇంకొంత ఎక్స్ట్రా షేర్ తీసుకుంటే కంప్లీట్గా ఎన్డీటీవీని తను ఓన్ చేసుకోవచ్చు. అదాని గ్రూప్ ఎన్డీటీవీని ఓన్ చేసుకుంటే ఏం జరుగుద్ది, ఒక నెరేటివ్ సృష్టిస్తారు, న్యూస్ ఇండిపెండెన్స్ పోతుంది, ఎడిటోరియల్ ఇండిపెండెన్స్ పోతుంది. అదాని ఏం చెప్తే అదే ఎడిటోరియల్ రాయాలి. సో ఇండియాలో చాలా టీవీ ఛానల్స్ ఇప్పుడు అదే గతి అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొత్త టీవీ ఛానల్స్ కూడా సృష్టించి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు, గోబెల్స్ పబ్లిసిటీ. అంటే నీకు ఒక పొలిటికల్ లీడర్ని ప్రమోట్ చేయాలంటే ఆ పొలిటికల్ లీడర్కి ఒక న్యూస్ పేపర్, ఒక టీవీ ఛానల్ కావాలి. అలానే ఎస్టాబ్లిష్ న్యూస్ పేపర్స్, ఎస్టాబ్లిష్ టీవీ ఛానల్స్ ఉన్నాయనుకోండి, వాటిని కొనేసుకుని ఏదో ఒక విధంగా షేర్స్లోనో వాటిని అప్పుల్లో ముంచేయటం. దీనన్నిటికీ మార్గం ఏంటంటే,
మనం చాలా వరకు అనుకుంటాం మీడియా బిజినెస్లో చాలా డబ్బులు వస్తాయని, న్యూస్ పేపర్లో అంటే ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ. ఇన్ఫ్యాక్ట్ అది అబద్ధం. మీడియా అడ్వర్టైజ్మెంట్ల మీద రన్ అవుతాయి, లాసెస్లో రన్ అవుతుంది. అది ఎంత పెద్ద మీడియా హౌస్ అయినా సరే కేవలం యాడ్స్ వల్లే రన్ అవ్వాలంటే అది పెద్ద లాస్ మేకింగ్ వర్క్ అనమాట. సో మీడియాకి రెవెన్యూస్ రావాలంటే సబ్స్క్రిప్షన్ బేస్ పెరగాలి, సబ్స్క్రిప్షన్ రెవెన్యూ పెరగాలి. అంతేగాని ఎప్పుడైతే మీడియా సబ్స్క్రిప్షన్ రెవెన్యూ అంటే చాలా చౌకగా, మన న్యూస్ పేపర్ చూడండి, హిందూ పేపర్ 7 రూపాయలకి 8 రూపాయలు దొరికిద్ది. అసలు వాడు ప్రింటింగ్ కాస్ట్ కూడా రాదు యాక్చువల్గా. ఆ మీడియా కాస్త బతికేదంతా యాడ్స్ మీదే. కరోనా టైంలో అయితే యాడ్స్ కూడా లేవు చాలా, ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ. ఇంకా సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా స్థాయి కూడా పడిపోయింది. సో ఇవన్నీ పక్కన పెడితే మీడియా రెవెన్యూ పెరగకపోతే తర్వాత ఏమవుతుందంటే కార్పొరేట్ హౌసెస్ అంటే పెద్ద పెద్ద రిలయన్స్ లాంటి బిజినెస్ చేసేవాళ్ళు, అదానీ లాంటి బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఒక చిన్న మీడియా హౌస్ ఓన్ చేసుకోవడం, దాన్ని కొనేసుకోవడం ఎంత పెద్ద పని. మీడియా హౌస్ ఓన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళు చెప్పిందే రేపటి నుంచి న్యూస్ అవుతుంది, వాళ్ళు చెప్పిందే ప్రజల మైండ్లోకి వెళ్తుంది అనమాట. ఇలాంటి దుస్థితిలో మన మీడియా ఉంది. దీన్ని కాపాడాల్సింది కేవలం దేవుడి దిగి రావాల్సిందే ఈ మీడియాని. ఆల్రెడీ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా పరిస్థితి చాలా వర్స్ట్గా ఉంది. 180 నేషన్స్లో ఇండియా ర్యాంక్ 150. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఇస్తుంది అనమాట. ఈ ప్రెస్ ఫ్రీడమ్లో స్వేచ్ఛ చూస్తారు, ప్రెస్ స్వేచ్ఛ. ఇప్పుడు చూస్తే బిగ్ కంపెనీస్ అన్ని వచ్చి మీడియా హౌసెస్ కొనేస్తే ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇంకా దిగజారే పరిస్థితి ఏర్పడుతుంది.